అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే వ్యక్తి రాహుల్ గాంధీ గురించి. మన జాతీయ రాజకీయాల్లో ఉన్న ముఖ్య నాయకుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు. ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. కానీ అతను రాజకీయ వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు. కొన్ని రాంగ్ నిర్ణయాలు తీసుకోవడం వల్ల అతను భారత్ జోడో యాత్ర చాలా బాగా సక్సెస్ అయింది. చాలా మంచి అలా బాగుంది. కానీ అతను పోటీ చేయాల్సింది ఎక్కడ? కేరళలో, వయనాడులో పోటీ చేస్తారు. ఎవరి మీద? కమ్యూనిస్టుల మీద. ఆయన పోటీ చేయాలి బీజేపీ మీద. కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, సౌత్లో కానీ పోటీ చేసి ఉంటే ఆ ఊపరేది వస్తుంది. ఇక వాళ్ళ కార్యకర్తలు కానీ, ఆయన పార్టీలో కానీ జోష్ వస్తుంది. ఆయన వెళ్ళి కేరళలో కమ్యూనిస్ట్ మీద పోటీ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? మీరు ఇండియా ఎలక్షన్లో కూటమి అంతా ఒకటేనా? అక్కడికి వెళ్ళి పోటీ చేస్తే దానివల్ల ఉపయోగం ఉంది ఏమైనా ఉంటే? కర్ణాటకలో కానీ, మన తెలంగాణ పోటీ చేస్తే నీకు ఇక్కడ 2 చోట్ల నీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నీకు కొంచెం జోష్ వచ్చి కార్యకర్తల్లో నీకు సౌత్లో కూడా మంచి సీట్లు వచ్చే అవకాశం ఉండేది. అది ఒకటి. రాయబరేలీలో సరే అమేధీ పోటీ చేయడం, మళ్ళీ రాయబరేలీలో పోటీ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ సీట్లో పోటీ చేస్తున్నాడు. అది ఒక మైనస్ పాయింట్. అమేధీ భయపడిపోయాడనే అదొక ఇది ఉంది. ఇప్పుడు నారా లోకేష్ ఉన్నాడు, మంగళగిరిలో ఓడిపోయాడు. కానీ మన మంగళగిరిలోనే ట్రై చేశాడు అతను. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడే గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు అతను. అలాగే రాహుల్ గాంధీ కూడా అదే అమేధీలో చేసి ఉంటే అతను కొద్దిగా జోష్ ఉండేది కార్యకర్తల్లో. అతను రాయబడి సేఫెస్ట్ చూసుకోవటం, ఇక్కడ వాయనాడులో సేఫెస్ట్ చూసుకోవటం. వాయనాడులో ముస్లిమ్స్ ఎక్కువ. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కమ్యూనిస్టుల మీద నువ్వు పోటీ చేస్తే నీకే నువ్వు ఏదైనా సరే వ్యక్తి ఒకటే కాదు, వ్యూహాత్మక నిర్ణయాలు ఉండాలి రాజకీయాలు. ఇంకోటి బాధ్యతలను తప్పుకుంటా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకోవా అంటే తీసుకోకుండా ఎవరికో ముస్లాంకి ఇచ్చి నడిపేమంటే యూత్లో జోష్ రావాలంటే నువ్వు తీసుకుంటే నీకు జోష్ వస్తుంది. రేపైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా తీసుకుంటే ఏమన్నా ప్రతిపక్షం సక్సెస్ అవ్వగలుగుతారు. ఎందుకంటే ప్రధానమంత్రితో పోటీగా మాట్లాడే అవకాశం ప్రతిపక్ష నాయకుడిగా ఉంటుంది అక్కడ ఆ పార్లమెంట్లో. నువ్వు ఆ పని చేయగలిగితే నీకు మంచిది వస్తుంది. అలా కాకుండా నేను ఇలాగే ఈ రూట్లో వెళ్తాను, నేను వాళ్ళకి ఇస్తాను, వీళ్ళకి ఇస్తాను. యూత్కి ఎవరిని ఇష్టపడతారు. నువ్వు 50-52 మధ్యలో ఉన్నావు కాబట్టి కంపల్సరీగా నువ్వు రేపు కలిసి ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకుంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కూడా అప్పుడు కొంచెం నీకు ఎక్స్పోజర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే రాజకీయాలు ఎక్స్పోజర్ ఉండాలంటే పార్టీ అధ్యక్షుడు ఉండాలి, కొంచెం మొండిదనం ఉండాలి. మంచితనం ఉంటే మంచి రాదు, మొండిదనం ఉండాలి. రాజకీయాల్లో కొంచెం మంచి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అందువల్ల రాహుల్ గాంధీ కూడా సక్సెస్ కావాలనుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే అధికార పక్షం ఎంత బలంగా ఉంటుందో ప్రతిపక్షం అంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బాగుంటుంది. ఇప్పుడు ఏకపక్షం అయిపోయేసరికి ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మనం చూసాం, మన తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, మన దేశంలో కానీ అంత ఏకపక్షం ఉంది. ఏకపక్షం మంచిది కాదు ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కానీ, ఇద్దరు ఎమ్మెల్యేలు కానీ ఉంటే ఒక మెంబర్ ఆపోజిషన్ మెంబర్ ఉండాలి కంపల్సరీగా. అప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది. అది ప్రశ్నిస్తాడని భయంతోనైనా సరే వాడు భయపడతారు. పాత రోజుల్లో ఎంత భయపడేవాడు ప్రతిపక్షాలకి. ఇప్పుడు అక్కడ మేము ప్రతిపక్షం గెలిచినాడు కూడా వెళ్ళి అధికార పక్షం జాయిన్ అయ్యి మాకు డెవలప్మెంట్ అనే ఒక సాగు చూపిస్తున్నారు. సో రాహుల్ గాంధీ ఇప్పుడు మంచిగా ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.